ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మనందరికీ తెలిసిన వారే. అయితే రీసెంట్ గా నాగ చైతన్య మరియు శోభితల ఎంగేజ్మెంట్ అయిన కానుంచి ఈయనపై భారీ కామెంట్స్ మరియు కేసులు కూడా పెట్టేదాకా వెళ్ళింది. ఇవన్నీ తిప్పలు ఈయన చెప్పిన జ్యోతిష్యం వల్ల వచ్చాయి. చైతన్య మరియు శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరని, అసలు జాతకం సెట్ కాలేదని, ఎంగేజ్మెంట్ చేసుకున్న సమయం కూడా మంచిది కాదని ఆయన ఒక వీడియో చేసి చెప్పారు. అయితే ఆ వీడియో రిలీజ్ అయిన కానుంచి ఈయనపై చాలా మంది మండిపడుతున్నారు. అయితే రీసెంట్ గా వీరిపై ఖచ్చితంగా కేసు వేయాలని, ఊరుకుంటే ఇలానే అందరి సెలబ్రిటీలను కించపరుస్తారని ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ వారు TGSCW కి ఫిర్యాదు చేశారు. అయితే వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. అయితే ఈ నెల 21న వ్యక్తిగతంగా ఆయన కమిషన్ ముందు హాజరు కావాలని చైర్పర్సన్ నేరెళ్ల శారద సమ్మాన్లు జారీ చేశారు. అలానే మా అసోసియేషన్ కూడా వేణుస్వామి వీడియోపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై వేణుస్వామి గారి వైఫ్ వీణా శ్రీవాణి గారు మండిపడ్డారు. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మీడియా వాళ్ళు తప్పు కనపడలేదా అని, తప్పుడు రివ్యూలు ఇచ్చే వారిపై ఫిర్యాదులు ఏవి మంచు విష్ణు గారు అని ఫైర్ అయ్యారు. వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.